ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సందర్భంగా 48వ డివిజన్కి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ను 48వ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షులు పేరాపుత్తుల రమణ స్వాగతించి సత్కరించారు. శుక్రవారం చిట్టినగర్ సెంటర్లో 48వ డివిజన్ టీడీపీ కార్యాలయానికి వచ్చేసిన ఎంఎస్ బేగ్ స్థానిక నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల నోట ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునే రీతిలో పాలన కొనసాగుతుందని ప్రశంసించారు. ఈ 100 రోజుల పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని చెప్పారు. వరదల సమయంలో చంద్రబాబు చేసిన నిర్విరామ సహాయ కార్యక్రమాలు ప్రజలంతా మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం 48వ డివిజన్ అధ్యక్షులు పేరాపుత్తుల రమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు నెరవేర్చిందని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయల వరకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీరుస్తుందని చెప్పారు. 16,000 పైచిలిక పోస్టులతో మెగా డిఎస్పీని ప్రకటించిందని చెప్పారు. రానున్న దీపావళికి మహిళలకు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నారని చెప్పారు. బుడమేరు వచ్చిన వరదల్లో 74 ఏళ్ల వయసులోని ముఖ్యమంత్రి చంద్రబాబు 18 ఏళ్ల యువకుడిలా ఎంతో చురుగ్గా వ్యవహరించి ప్రజలతో మమేకమై వారికి అండదండగా నిలబడ్డారని కొనియాడారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న, ఎంఎస్ బేగుల నాయకత్వంలో తాము ప్రజల అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పుడి రాము, పిళ్ళా వెంకన్న, తమ్మిన సోమేష్, చొక్కర అప్పారావు, గోండాల నాని, గుండపు మహేష్, తుపాకుల రామకృష్ణ, ఎస్కే సుబాని, ఎస్కే నాగూర్, ముచ్చుపల్లి శ్రీను, నెర్జి పోలయ్య, పుట్నూరి జోగేష్, నెర్జి రామారావు మరియు తెలుగుదేశం పార్టీ నగర నాయకులు సారేపల్లి రాధాకృష్ణ, ధనేకుల వెంకట సుబ్బారావు, బెవర సూర్యనారాయణ, బెవర సాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇది మంచి ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం. ఈ యొక్క కార్యక్రమంలోని ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 100 రోజుల కార్యక్రమంలోని నారా చంద్రబాబు నాయుడు గారు మడమ తిప్పకుండా మాట తప్పకుండా చేసినటువంటి ఆయన సంక్షేమ పథకాలు, 100 రోజుల్లో చేసినటువంటి సంక్షేమ పథకాలు, మాట ప్రకారంగా నిలబడినటువంటి సంక్షేమ పథకాలు. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం క్యాంటీన్లు గత ప్రభుత్వం తీసేస్తే ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి ఆయన. అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవి గతంలో 3,000 రూపాయలు ఇచ్చినటువంటి 3,000 రూపాయలు అది వెంటనే మా ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఏర్పాటు చేస్తానని చెప్పని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదే మాట ప్రకారంగా 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఉద్యోగస్తులకి 16,427 డిఎస్సి ఒక ఉద్యోగాలు కూడా భర్తీ చేసినటువంటి ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాగా అనేక సంక్షేమ పథకాలు చేసి మరి ఈ 100 రోజుల ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మాకు అలాగే మరి కేశినేని శివనాథ్ గారికి అట్లాగే మరి సుజనా చౌదరి గారికి అలాగే మా అన్నగారైనటువంటి ఎంఎస్ బేగ్ గారికి వీరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న వరదల్లో వచ్చినటువంటి దానికి 18 ఏళ్ల వయసు కుర్రోళ్ళలాగా మొత్తం ఆయన పీకల లోతున వాటర్ వచ్చినప్పటికీ అతను దిగి ఆర్థికంగా అందరికీ కూడాను సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా ఆ వయసులో 74 సంవత్సరాల వయసులో కూడా అట్లా ఆ రకంగా రావడం అనేది చాలా విచిత్రమైన సంఘటన. అది మనం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మరింత ఇదిగా ఉంటుంది. రేపు దీపావళికి కూడాను మహిళలకు 3 గ్యాస్ బండ్లు కూడాను ఇవ్వడం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన చేపట్టిన ముఖ్యమైన సంతకాలు అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచితే నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి రాగానే 4,000 3,000 పెన్షన్ కాస్త 4,000 చేశారనేది మనందరికీ తెలుసు. అంతేకాదు గత 3 నెలల బకాయిల పెన్షన్ నేను కూడా అది ఇస్తానని చెప్పి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు చెప్పిన పెన్షన్ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధికి అంబాసిడర్ అని చెప్పి
ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, గత ప్రభుత్వం అన్ని కుంభకోణాలే, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవటం దాచుకోవటం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క గ్యాంగ్ని మనమందరం కూడా ఒకసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కడు కూడా కేసుల్లో ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఇంత కష్టకాలంలో కూడా ప్రజలందరికీ హామీలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఈ 100 రోజులు నెరవేర్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి మనం చేసిన సేవలు ఈ 100 రోజులు ఏమున్నాయని చెప్పి ప్రజల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటూ మరి వారికి జరగాల్సిన న్యాయాన్ని మనం అందరం కూడా చేకూరుతా ఉన్నాం. అంతేకాదు, ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు విజయవాడ నగరంలో ఏ రకమైన విపత్తు వచ్చిందనేది. ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా పెద్ద చిన్న అని లేకుండా, మగ ఆడ అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రజలకి సేవ చేయాలి, మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారని చెప్పి ఇక్కడ పీకల దాకా నీళ్లున్న ఏరియాల్లో తిరిగి వాళ్ళందరికీ ఆహార పొట్లాలు కానీ, మంచినీళ్ళు ప్యాకెట్లు కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, సదుపాయాలు కానీ ఏదైనా అన్నిటికీ అందజేసి 10 రోజులు ఇక్కడే మన సచివాలయం కలెక్టరేట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన మకామేసి సుమారు 22 గంటలు ఆయన పనిచేస్తూ మన అందరినీ కూడా నడిపించారు. అలాంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మనం ఈరోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి అలాగే మన నాయకులు, స్థానిక నాయకులు ఈరోజు మనందరికీ తెలుసు ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షులు కూడా ప్రజలకు సేవ చేసుకోవాలని స్వచ్ఛందంగా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ జేబులో నుంచి ప్రజలకి మేలు చేయాలి, నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 100 రోజులు ముగించుకుందే కాదు, ఎన్డీఏ కూటమి చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. మీకు ప్రత్యేకమైన ఈరోజు మనం అందరికి తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన హామీ అమలు చేస్తా ఉన్నారు. అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా చెప్పినట్టుగానే రేపు స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకు కూడా వాళ్ళందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కూడా చేపడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది మన మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకులు. అలాగే మనకి ఇక్కడ ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఈరోజు ప్రజలందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ఆదుకోవడం జరిగింది. ఎన్నో రకాలుగా ఇంకా ఆదుకోవాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా సూచన ఇచ్చారు. తప్పనిసరిగా ప్రజలు ఈ కష్టకాలంలో మనమందరం కూడా మీ తోడు ఉంటామని చెప్పి మీకు జరిగిన నష్టపరిహారాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా సమీక్ష చేసి మీ అందరి ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి మీ అందరినీ ఆదుకోవాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము అందరికీ స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలి, మీ అందరికి అండగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉండాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.